దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. బిగ్గరగా చేతులెత్తి యేసుకు స్తోత్రం చెప్పండి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఈనాటి ధ్యానం కొరకు అందరూ మీ బైబిల్ తెరిచి మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. రెడీ, 1, 2, 3 స్టార్ట్. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటుకి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి. మరొకసారి అందరం కలిసి చదువుకుందాం. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరెక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి. యేసయ్య జీవిత కాలంలో ఆయన పెక్కుసార్లు దర్శించినటువంటి ఒక చోటు ఉంది. ఆ చోటు పేరే గెత్సేమనే. యేసయ్య తన శిలువ మరణమునకు ముందు గెత్సేమనే అను చోటుకి వచ్చి తన శిష్యులతో చెప్తున్నారు, నేను అక్కడికి వెళ్ళి, ఎక్కడికి? గెత్సేమనెకు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పాడు. మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళినవాడు. తన అడుగు జాడల యందు మనము నడుచుకునవలెనని, తన అడుగు జాడలను మనకు మాదిరిగా ఉంచిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి సర్వమానవాళి యొక్క పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి ఒక యజ్ఞ పశువుగా ఆయన సిలువలో వధించబడటానికి, సశరీరుడై పాప ప్రాయశ్చిత్తార్థమైన యజ్ఞాన్ని జరిగించటానికి ఈ లోకానికి విమోచకునిగా, రక్షకునిగా వచ్చిన ఆ ప్రభు మన వంటి ఒక శరీరంలో ఆయన ఉన్నప్పుడు మనందరికీ మాదిరి ఉంచిపోవాలి అని చెప్పి తన అడుగు జాడలుంచాడు. భూమి మీద ఒక ఆత్మీయునికి, ఒక దైవ సేవకునికి, సత్యాన్వేషికి, నిజంగా ఆ నిత్యత్వం కొరికే ప్రాకులాడుతున్న వ్యక్తికి మాదిరి ఎవరైనా ఉన్నారు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. తన అడుగు జాడలు ఉన్నాయి. మనకొక మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు.
ప్రతి ఆత్మీయుని యొక్క జీవితంలో ఆ నిత్యత్వం అనే గమ్యాన్ని మనం చేరుకోవాలనుకుంటే నీ ఎడల నా ఎడల ఉన్న పరలోక తండ్రి యొక్క పరిపూర్ణమైన సంకల్పం నెరవేర్చబడాలంటే అదిగో మనకంటే ముందుగా రక్షకుడు, విమోచకుడు, మన ప్రధాన యాజకుడు మనము తన అడుగు జాడల యందు నడుచుకునే వాళ్ళని మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన ఉంచిన మాదిరిలో ఒక మాదిరి ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. ఆయన గెచ్చేమనే అను చోటికి వచ్చి, గెచ్చేమనే అను చోటికి వచ్చి తన శిష్యులతో చెబుతున్నారు, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పాడు. అంటే గెచ్చేమను అను చోటికి అందరూ రాలేరు. ఆ గెచ్చెమనే అనే చోటికి ఆయన మాత్రమే వెళ్ళాడు. ఆ చోటికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి నేను వచ్చే వరకు మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పారు. ఆయన శిష్యులు అక్కడికి రాలేరా? రాలేరు. అక్కడి వరకు వారు వెళ్ళలేరా? వెళ్ళలేరు. అందుకని నేను ఆ చోటుకి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి అన్నాడు. అసలు గెచ్చెమనే అనే మాటకు అర్థం ఏంటంటే నూనె కానుగా అని అర్థం. అంటే ఆ గెచ్చెమనే తోటలో ఆ తోటంతా కూడా ఒలీవ చెట్లతో నింపబడి ఉంటుంది. ఆ ఒలీవ చెట్ల మధ్య ఒక గానుగ ఉంటుంది. ఆ గానుగలో ఈ ఒలీవ కాయలు తీసి ఆ గానుగలో వేసినప్పుడు ఆ గానుగలో అవి నలగగొట్టబడి పిండబడి ఆయిలను, నూనెను బయటకు పంపిస్తూ ఉంటాయి. అది నిత్య ప్రక్రియ. అక్కడ ఆ తోటలో నూనె గానుగుంది. ఒలీవ కాయలు తెస్తారు, ఆ గానుగలో వేస్తారు. ఆ గానుగలో అవి నలగొట్టబడతాయి, పిండబడతాయి. అవి పిండబడినప్పుడు దాని నుండి నూనె బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గెచ్చెమనెలో నిత్యము జరిగే ప్రక్రియ అది. వాస్తవానికి గెచ్చెమనే అనే మాటకు అర్థం కూడా అది, నూనె కానుక. యేసయ్య ఆ గెచ్చెమనకు ఎందుకు వెళ్ళారు? పరిశుద్ధ గ్రంథంలో నూనె అనేది పరిశుద్ధాత్మకు ప్రతీకగా ఉన్నది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు గెచ్చెమనుకు వెళ్ళి ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని వేదన పడి, చింతపడి, రోదన చేసినప్పుడు ఆ గానుగలో ఒలీవ వలె ఆయన నలుగగొట్టబడ్డారు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నలుగగొట్టబడ్డారో
ఆయనలో నుండి నూనె అంటే పరిశుద్ధాత్ముడు బయలుపరచబడ్డాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ గెత్సేమనే అనుభవానికి వెళ్ళిన వారు ఎవరైనా కావచ్చు, అక్కడ జరిగే ప్రార్థనలో పిండపడతారు, వేదన చెందుతారు, తండ్రి చిత్తాన్ని జరిగించాలన్న ఉద్దేశంతో నలుగుగొట్టబడతారు, వేదన చెందుతారు, దుఃఖపడతారు, నేల మీద పడి తుర్లుతారు. వారి అవసరాల కోసం మాత్రం కాదండోయ్, తమ పట్ల తండ్రి చిత్తము ఏమై ఉందో అది నెరవేర్చబడాలని. గెత్సేమనే అనుభవం అదే. ఆ అనుభవానికి వెళ్ళిన వారు ఎవరైనా కూడా అక్కడ వేదనతో నింపబడతారు, దుఃఖంతో నింపబడతారు, చింతాక్రాంతులైపోతారు, విభ్రాంతికి గురైపోతారు, నలగగొట్టబడతారు, పిండబడతారు. ఎంతవరకంటే వారిలో నుండి పరిశుద్ధాత్ముడు బయలు వెడలి, జీవజల నదులు బయలు వెడలి, పరిశుద్ధాత్ముడు బయలు వెడలి మరొకరిని 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 నింపునట్లుగా వారిలో నుండి ఆత్మ నదులను ప్రవహింపచేస్తారు. ఆమెను చెప్పారా? ఈ అనుభవానికి, ఈ చోటికి అందరూ రాలేరు. ఇలాంటి ప్రార్థన అనుభవం అందరికీ ఉండదు. తండ్రి చిత్తమును నెరవేర్చటానికి గెత్సేమనేలో ఆయన ఒలీవ వలె నలుగగొట్టబడ్డారు, ఆ గానుగలో పిండబడ్డారు. ఆయనలో నుండి పరిశుద్ధాత్మ బయలు వెడలి ఈరోజు భూమి మీద ఉన్న వందల కోట్ల మంది హృదయాలను నింపేసింది ఆ పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ భూమి మీద ఈరోజు కొన్ని వందల కోట్ల హృదయాలలో నింపబడ్డాడు. మన మధ్యన ఉన్నాడు, మనతో ఉన్నాడు, అనేకుల్లో లోపల ఉన్నాడు. స్తోత్రం. ఎక్కడి నుండి వచ్చింది పరిశుద్ధాత్మ? ఆ నూనె ఎప్పుడు స్రవించింది? ఆయన గెత్సేమనేలో పిండబడినప్పుడు కదా, గెత్సేమనేలో వేదన పడినప్పుడు కదా, గెత్సేమనేలో ఆయన ఆ చోటికి వచ్చినప్పుడు తన శిష్యులతో చెబుతున్నాడు, ఓ నాయనా మీరు ఇక్కడే కూర్చోండి, ఆ అనుభవానికి మీరు రాలేరులే, మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి ఆ చోటికి వెళ్ళి గెత్సేమనేకు వెళ్ళి ప్రార్థన చేసి నేను వచ్చే వరకు మీరు ఇక్కడనే కూర్చోండి. ఆ గెత్సేమనే అనే గానుగలో, ఆ నూనె గానుగలో ప్రభు నలగొట్టబడ్డారు. ఆ నూనె గానుగలో ప్రభు పిండబడ్డారు. తనలో నుండి పరిశుద్ధాత్ముడు భూమి ఎంత ఆ నూనె, పరిశుద్ధాత్మ అనే ఆ నూనె భూమి ఎంత స్రవించినట్లుగా ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన వేదన చెందాడు, చింతాక్రాంతుడయ్యాడు, రోదన చేశాడు. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆ వేదనతో, రోదనతో ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన చెమట గ్రంథుల్లో నుండి చెమటకు బదులుగా రక్త బిందువులు బయటకు వచ్చాయి. ఎలాంటి ప్రార్థన అండి అది! ఎంత వేదనతో కూడిన ప్రార్థన అండి అది. ఈరోజు నేను అడుగుతున్నా,
ఈ చోటికి నువ్వు రాగలిగావా? నీ ప్రభువు వెళ్ళిన చోటికి నువ్వు రాగలిగావా? నీ హృదయం వేదనతో నింపబడి ఉందా? గెత్సేమనే అను చోటుకు వచ్చినప్పుడు ఆయన హృదయం వేదనతో నింపబడింది. చింతాక్రాంతుడైపోయాడు, విభ్రాంతి నొందాడు, మరింత వేదన నొందాడు. బాబోయ్, ఆ ఒత్తిడికి రక్తనాళాలు చిట్లిపోయి చెమట గ్రంథుల్లో నుండి చెమటకు బదులుగా రక్తం స్రవించింది. ఎంత ఒత్తిడికి గురై ఉంటారంటారు ప్రభు. తన పట్ల ఉన్న తండ్రి ఉద్దేశము సఫలము చేయటానికి ఏ సంకల్పముతో ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చారో ఆ సంకల్పములో విజయవంతం చేయటానికి లోక పాప ప్రాయశ్చిత్తార్థమైన ఒక యజ్ఞ పశువుగా వధించబడటమే కాకుండా వధించబడి మరణించి సమాధి చేయబడి మూడవ రోజున మరణమును జయించి పునరుద్ధానుడై తన దైవత్వాన్ని కనపరుస్తూ తిరిగి లేవటానికి తన పట్ల ఉన్న తండ్రి ఉద్దేశం అంతా సఫలీకృతము చేయటానికి గెత్సేమనీలో ఆయన నలుగగొట్టబడి వేదన చెంది, మరింత వేదన చెంది ఆయన ప్రార్థన చేశాడు. ఈ గెత్సేమనే అనే చోటుకు నేను పెట్టే పేరు ఏంటంటే వేదనతో కూడిన ప్రార్థన చోటు. నీ జీవితంలో ఉందా ఇది బిడ్డ? చింతతో కూడిన ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన, లోపటి రక్తనాళాలు చిట్లిపోయేటట్లుగా దేవుని సన్నిధిలో విలపించిన ప్రార్థన చేసిన చోటే గెత్సేమనే. ఇప్పటికీ ఆ గెత్సేమనేలో ఆయన మోకరిల్లిన చోటు అలాగే ఉంది. ఆ చోటును భద్రపరిచారు. ఆ చోటుకు వెళ్ళినప్పుడల్లా ఇంచుమించు నేను ఇశ్రాయేలు వెళ్ళినప్పుడు ఆ చోటును చూసినప్పుడు ఆ చోటు తాకొచ్చు, ఆ చోటు అలా తాకొచ్చండి. ఆ కొండ మీద అక్కడికి వెళ్ళినప్పుడు హృదయం వేదన చెందుతుంది. ఇలాంటి వేదన నాకుందా? 80 సంవత్సరాల వయసులో కాళ్ళు చేతులు పనిచేయలేక బలహీనపడిన సమయంలో దైవజనుడు భక్త సింగయ్య గారు ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉండేవాడట. ఆ దైవజనుడైన వాడట, అయ్యా, నశిస్తున్న ఆత్మల కొనకైనా వేదనను నా హృదయంలో సల్లారనీయొద్దు. నాశనమునకు జోగుతున్న వారిని నిత్య నరకాగ్ని నుండి తప్పించి మీ వైపు మళ్ళించాలన్న ఆ తపనతో కూడిన వేదనను ఆరిపోనివద్దు. నా హృదయంలో ఉన్న ప్రార్థన మంట సల్లారొద్దు. అప్పటికే మంచం మీద ఉన్నారు, కదలలేని స్థితి. కానీ నశిస్తున్న ఆత్మల పట్ల, నాశనమునకు జోగుతున్న వారిని దేవుని వైపు మళ్ళించాలన్న వేదన మాత్రం గుండెల్లోండి చల్లారలేదు. అవయవాలు పనిచేయట్లేదు, కానీ ఆ వేదన మాత్రం
చెలరేగుతూనే ఉంది. ఈ శుభవేళ అడుగుతున్నాను, నీ జీవితంలో ఇలాంటి ఒక చోటు ఉందా అని అడుగుతున్నా. ఈరోజు నా వర్తమానమే చోటు. నీ జీవితంలో ఇలాంటి ఒక చోటు ఉందా? నువ్వు వేదన పడే చోటు, నువ్వు అంగలార్చే చోటు, నువ్వు రోదన చేసిన చోటు, నువ్వు దేవుని సన్నిధిలో దేవుని సంకల్ప నెరవేర్పు కొరకు నీ బిడ్డల పట్ల, నీ పట్ల దేవుని ఉద్దేశము సఫలమవటం కొరకు, తండ్రి చిత్తము నెరవేర్చబడటానికి, పరిశుద్ధ జీవితం జీవించటానికి నీ జీవితంలో అంగలార్చిన చోటు, రోదన చేసిన చోటు, దేవునితో పెనుగులాడిన చోటు, ఒత్తిడితో కూడా నలిగిపోయిన చోటు నీ జీవితంలో ఉందా? ఒకవేళ ఉంటే అదే గెచ్చమని, అదే గెచ్చమని బిడ్డ. నువ్వు అనుకున్నది సాధించలేకపోయావని వేదన చెందుతావు. నీ బిడ్డలు నీ మాట వినలేదని వేదన చెందుతావు. అనుకున్నంత ఆస్తులు లేవు, ఆర్థిక సమృద్ధి లేదని వేదన చెందుతావు. ఆస్తులను కాపాడుకోలేకపోయానని వేదన చెందుతావు. కానీ అసలు నిన్ను సృష్టించడంలో, నిన్ను నిర్మించడంలో, నీకు ఒక రూపాన్ని ఇవ్వటంలో, అసలు దేవుడు నిన్ను భూమి మీదకు పంపటంలో, తన చేతులతో నిన్ను నిర్మించి తన జీవాన్ని నీలో ఉంచి అసలు నిన్ను భూమి మీదకు ఎందుకు పంపారు? భూమి మీద ఆస్తులు సంపాదించడానికి కాదుగా. ఏదో ఒక ముఖ్యమైన పనితో దేవుడు నిన్ను పంపాడు. నీ బిడ్డలను దేవుడు భూమి మీదకి ఎందుకు పంపాడు? నిన్నెందుకు పంపాడు? గాడ్స్ ప్లాన్. నీ జీవితంలో దేవుని చిత్తం ఒకటి ఉంది, దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. నయమాను ఇంట్లో పనిచేసిన ఒక చిన్నది, ఒక చిన్న పిల్ల ఇంట్లో పని పిల్లగా పనిచేసేది. సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఇంట్లో, ఆయన ఇంట్లో కూలి పని చేయటమే, బానిసగా ఉండటమే నా పనిలే, ఇందుకే దేవుడు నన్ను సృష్టించాడు అని అనుకోలేదు ఆ చిన్నది. ఆ ఇంట్లో బానిసగా ఉంటూ, ఆ ఇంటిలో పనిపిల్లగా ఉంటూ, ఆ ఇంటి వారి రక్షణకు కారకురాలుగా మారిపోయింది. ఆమెనో అవుననో కాదనో స్తోత్రం చెప్పనలో ఆ ఇంటి వారి రక్షణకు కారణమైంది. ఒక సైన్యాధిపతి దేవుని తట్టు త్రిప్పబడటానికి కారణమైంది. ఒక సైన్యాధిపతి దేవుని తట్టు త్రిప్పబడటానికి కారణమైంది. ఆ సైన్యాధిపతి వెళ్ళి సిరియా దేశంలో సాక్ష్యమిస్తున్నాడు, భూమి మీద దేవుడు అంటూ ఎవరైనా ఉన్నాడు అంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు. స్తోత్రం చెబుతూ స్తబలు కొట్టండి. హల్లెలూయా. నయమాను నీకు ఎలా తెలుసయ్యా? ఆ దేవుని చిన్నదే నాకు పరిచయం చేసింది. ఆ దేవుడు నా కుష్ఠరోగాన్ని, పాపపు కుష్ఠను నాలో నుండి తీసివేశాడు. నేను చాలా బయటికి అందగాండి, కానీ నాలో పాపపు కుష్ఠ ఉంది. ఆ కుష్ఠరోగం పోవటానికి గల కారణం ఈ చిన్నదే. ఈరోజు నేను శుద్ధి అవటానికి గల కారణం ఈ చిన్నదే. ఆ దేవుడిని తెలుసుకోవడం గల కారణం ఈ చిన్నదే. ఆ చిన్నది ఆ దేశ రక్షణకు కారణం. ఒక ఇంట్లో ఒక పని పిల్లండి ఆ ఈ దేశ రక్షణకు కారణకురాలుగా మార్చబడింది. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. నయమాను ఇంట్లో పని చేయటం కాదు ఆ పిల్ల పని. ఆ ఇంటిని, ఆ ఇంటితో పాటు దేశాన్ని దేవుని తట్టు త్రిప్పాలి. ఆ బిడ్డ పట్ల దేవుని సంకల్పం పరిపూర్ణమైంది. నీ వేదన ఎందుకు బిడ్డ? నాకు తెలియక అడుగుతున్నా.
నీకేం తక్కువ? ముద్ద తక్కువయిందా? గుడ్డు తక్కువయిందా? ఏదైనా అవసరమైనప్పుడు అవసరం తీర్చలేదా దేవుడు? మరి ఎందుకు ఎప్పుడు ఏడుస్తా ఉంటావు? నీ ముఖంలో ఏంటి? అసలు నీ వేదన ఏంటి? నీ ఎడల ఉన్న దేవుని ప్రణాళిక సిద్ధించడం కొరక నువ్వు వేదన పడేది ఎందుకు? నీ ఎడల దేవుని ప్రణాళిక నెరవేర్పు కొరకేనా? బిడ్డలను కన్నావు, ఆ బిడ్డల ఎడల దేవుని ప్రణాళిక ఏంటి? నీ ఉద్దేశమేనా? నీ ఏర్పాటేనా? దేవునికి ఒక ప్రణాళిక ఉందిగా. ఆ ప్రణాళిక నెరవేర్పు కొరకు నువ్వు అంగలార్చే చోటే, నువ్వు వేదన చెందే చోటే, నువ్వు రోదన చెందే చోటే, నువ్వు ఒత్తిడికి గురయ్యే చోటే, నీ ఎడల, నీ భార్య బిడ్డల ఎడల, నీ భర్త ఎడల దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి నువ్వు అంగలార్చే చోటు, నువ్వు వేదన చెందే చోటు, నువ్వు ప్రార్థించే చోటు, నువ్వు దేవునితో పెనుగులాడే చోటు. ఒత్తిడికి గురైనప్పుడు ఎంత చల్లటి వాతావరణం ఉన్నా నీ శరీరంలో చెమటలు పుట్టుకొని వచ్చే చోటు. అదేనండి గెచ్చమని. ఈ గెచ్చమని అనుభవానికి రాకుండా విజయాలు నీకు ఆపాదించబడవండి. నీ జీవితంలో ఒక అనుభవం ఉండాలి బిడ్డలారా, గెచ్చమని అనుభవం. ఈ చోటు నీకుందా అని అడుగుతున్నా. ఈ చోటు లేకపోతే నువ్వు మూటలు మోయటానికి తప్ప ఎందుకు పనికిరావు. ఇక నీ జీవితం మాకు అంతే. గాడిద మోస్తుంది బరువు, నువ్వు మోస్తావు. నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడదు. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటో తెలుసా? మినిస్ట్రీలో ఒక ఉద్యోగస్తుడిగా పనిచేయటం కాదురా బాబు, ఒక పనోడుగా పనిచేయటం కాదురా బాబు. దేశ రక్షణ కార్యములో నువ్వు ఒక పాత్రగా ఉండాలి. అందుకే నిన్ను ఇక్కడ పెట్టాడు. ఒక ఉద్యోగస్తుడిగా 4 గంటలు 10 గంటలు నీ డ్యూటీ నువ్వు చేసి వెళ్ళిపోవటానికి కాదు. అలా అయితే నువ్వు పోవు, ఇంకొకరిని దేవుడు ఏర్పరచుకుంటాడు. నా డ్యూటీ నేను చేస్తున్నాను, నా పని నేను చేస్తున్నాను అనుకున్నవాడు ఎవ్వడు దేవుని రాజ్య నిర్మాణానికి పనికిరాడు. నా పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? అది నెరవేర్చబడుట కొరకు నువ్వు వేదన చెందే చోటు, ప్రార్థించే చోటు, దేవునితో పెనుగులాడే చోటు, ఒత్తిడికి గురైపోయే చోటు. అలా ఒత్తిడికి గురైపోయినప్పుడు భయంకరమైన చలివేళల్లో కూడా చెమట పుడుతుంది నీకు. యేసయ్యకైతే చెమట కాదండి, రక్తనాళాలు చిట్లి చెమటకు బదులు మాట్లాడరే రక్త బిందువులో నేలపడ్డవి. స్తోత్ర. ఈ చోటుకు రావాలి. ఈ చోటుకే నేను అంటాను, వేదనతో కూడిన ప్రార్థన చోటు అంటాను. నేను ఒక మాట చెప్పునా, నీ మోకాళ్ళ అనుభవం మీద ఉంది నీ విజయాలన్నీ కూడా నీ మోకాళ్ళ అనుభవం మీదే ఉన్నాయి. నీ ముందున్న అంధకారాన్ని, మరణాన్ని సైతము జీవముగా మార్చగలిగిన ఒక మహత్తరమైన శక్తి నీ మోకాళ్ళలో ఉంది. మోకాళ్ళ అనుభవం లేనివాడు, ప్రార్థన అనుభవం లేనివాడు, అది కూడా ఎలాంటి ప్రార్థన? మొక్కుబడి ప్రార్థన. నేల మీద పడి దొర్లాడట యేసయ్య. గెత్సేమనిలో నేల మీద పడి దొర్లాడట. దొర్లి వేదన చెంది చింతాక్రాంతుడై విభ్రాంతికి గురైపోతే రక్తపు చెమట రక్తము వలె మారిపోయింది. అంటే చెమటే కానది, చెమట కాదు, రక్త బిందువులుగా వచ్చాయి. ఇలాంటి వేదనతో కూడిన ప్రార్థన చోటు నీకుందా? అదుగో ప్రార్థన చోటు. యేసయ్య అంటున్నాడు, నేను ఆ చోటుకి వెళ్ళి, గెత్సేమని చోటుకి వెళ్ళి ప్రార్థన చేసి నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి.
మీరు వస్తే నా ప్రార్థన సాగదు. కొంతమందితో అడుగులు వేయలేమండి, కష్టం. 365 రోజులు మనతోనే ఉన్నా కూడా వారితో కూడా గెచ్చమని అనుభవానికి వెళ్ళటం కష్టం, వెళ్ళలేం. 365 రోజులు మనతోనే ఉన్నా వారు ఆ అనుభవానికి రాలేరు, వారు ఆ స్థానానికి రాలేరు. కొంతమందితో అక్కడికి మనం ప్రయాణం చేయలేము, ఆ చోటుకు వాళ్ళు రారు. యేసే అంటున్నారు, ఆ చోటుకి వెళ్ళి, ఏ చోటుకి? గెత్సేమని అన్న చోటుకి వెళ్ళి నేను ప్రార్థన చేసి నేను వచ్చే వరకు. ఈ ప్రార్థన చోటు నీ జీవితంలో ఉందా బిడ్డ? నీ కూర్చునే చోటు ఉంది, రాజకీయ నాయకులతో కూర్చుండే చోటు ఉంది, పెద్దలతో ఊరి గవని ఎలుపల కూర్చుండే చోటు ఉంది నీకు. 10 మందిలో నీకు ఒక చోటు ఉంది. కుల పెద్దలతో, మత పెద్దలతో, గ్రామ పెద్దలతో గవని దగ్గర కూర్చుండే చోటు ఉంది. నీ జీవితంలో గెత్సేమని అనే ఒక చోటు ఉందా? దేవుని చేతిలో నలగగొట్టబడే చోటు, పిండబడే చోటు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ బయలు వెడలి నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ ప్రాంతాన్ని నింపునట్లు చేయగలిగిన ఆ గెత్సేమని అనే చోటు ఉందా? ఎంతమంది జీవితంలో ఈ చోటు ఉందండి? అన్ని రకాల చోట్లోని నీకు ఎక్కడికి వెళ్ళినా సింహాసనం ఉంది, ఎక్కడికి వెళ్ళినా నీకు చోటు ఉంది, ఏ కొంపలోకి వెళ్ళినా నీకు చోటు ఉంది. కానీ నీ జీవితంలో గెత్సేమని అనే చోటు ఉందా? నీ ఎడల, నీ బిడ్డల ఎడల పరలోక తండ్రి సంకల్ప నెరవేర్పు కొరకు వేదన పడి ప్రార్థించి రోదన చేసే చోటే చెప్పండి. ఈ చోటు నీ జీవితంలో ఉందా? ఉంటే కనుక నువ్వు విజయాలు ఆపాదిస్తావని చెప్తున్నాను, విజయాలు పొందుకుంటావని చెప్తున్నాను. ఒకవేళ ఈ చోటు లేకపోతే ఆ చోటుకి వెళ్ళటానికి కొంతమంది విడిచిపెట్టేయండి అని చెప్తున్నాను. నేను చెప్పింది అర్థమైందా? ఆ చోటుకి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? కొంతమందిని మాట్లాడరే, విడిచిపెట్టేయాలి. పేతురు నీతో ఉండేవాడే కానీ వదిలేయాలి. యోహాన్ని రొమ్మను అనుకునేవాడే, వదిలేయాలి. 12 మంది నీ వాళ్ళే, వదిలేయాలి. వదలపోతే మనం ఆ చోటుకి వెళ్ళలేము. వదలాలి, కొన్నింటి వదిలేయాలి, కొంతమందిని వదిలేయాలి. వారు నీతో రావడం క్షేమం కాదు. పేతురు నీతోనే ఉంటాడు, నిద్రపోతాడు. నీ భర్త నీతోనే అడుగులేస్తాడు, ప్రార్థన చేయడు. వదిలే, పక్కన పడే. అనుభవానికి ఆయన రాడు. ఒక్కోసారి నీ భార్య అలా ఉంటుంది, అనుభవానికి రాలేదు, నిద్రపోద్ది, కొంపకు పట్టిన దరిద్రం. వదిలే, అక్కడుంచే, నువ్వు వెళ్ళు. ఎక్కడికి? గెత్సేమని అనుభవానికి. నాతో కూడా అందరూ రావాలని అనుకోవద్దు. రారండి, ఎవరు రారు. ఆ అనుభవానికి రావడం కష్టం. నాతో కూడా నా భార్య అడుగులు వేయాలనే ఇంత దరిద్రం పట్టింది నీకు. ఆ ప్రార్థన అనుభవానికి నాతో పాటు నా తల్లి అడుగులు వేయాలి, నా భార్య అడుగులు వేయాలి, నా బిడ్డలు అడుగులు వేయాలి అని అనుకున్నావు. రారు వాళ్ళు అక్కడికి. నువ్వు ప్రయాణం బాబు ఎక్కడికి? గెత్సేమనికి. వారు నీతో కూడా రారు, పెట్టలేరు, రారు. ఆ అనుభవానికి వచ్చే దమ్ము, అభిషేకం వాళ్ళకి లేదు. అక్కడి దాకా వారు రారు. రాగలవా? మరి కొంతమందిని వదులుకోగలవా? దేవుని సంకల్ప నెరవేర్పు కొరకు నీ ఎడల, నీ బిడ్డల ఎడల, నీ కుటుంబం ఎడల దేవునికి ఉన్న సంకల్ప నెరవేర్పు కొరకు కొందరిని వదులుకొని
భరించగలవా? 24 గంటలు సోది చెప్పొద్దు. అంటే మా ఆయన వద్దు, ఇక నువ్వు ఆ ఎదవేడుపు తప్ప ఇంకెందుకు పనికిరావు. మాట్లాడితే ఏడుతో నువ్వు కనబడితే ఏడుపు తప్ప ఏ రోజన్నా మంచి మాట చెప్తావా? చెప్పు. నువ్వు రావు, నీకు అనుభవం లేదు. నేను గెచ్చమనికి తీసుకొని వెళ్ళలేము కాబట్టి నిన్ను అక్కడ వదిలేయడమే మంచిది నాన్న. అందరిని అక్కడ తీసుకొని వెళ్ళలేము. కన్న బిడ్డలను అక్కడ తీసుకొని వెళ్ళలేము, భార్యను అక్కడ తీసుకొని వెళ్ళలేము, భర్తను అక్కడ తీసుకొని వెళ్ళలేము. దేవుని సంకల్పంలో ప్రణాళికలో ఉన్నవారు మాత్రమే గెచ్చమనే అనుభవానికి రాగలుగుతారని ప్రకటిస్తున్నాను. నువ్వు వెళ్ళేవా అని అడుగుతున్నా. నువ్వు వెళ్ళేవా అనుభవానికి? మీ ఆయన రాలేదు, ఓకే, నువ్వు వెళ్ళేవా? మీ ఆయన వస్తాడు వెళ్తాడు, కానీ నువ్వు వెళ్ళనివ్వు. ఇంట్లో పట్టిన దరిద్రాను నువ్వు. ఆయన్ని వెళ్ళనివ్వు, నువ్వు వెళ్ళవు. ఏంటో అసలు నువ్వు ఎటుపోతున్నావు, నీ జీవితం ఏమవుతుందో అర్థం కావట్లేదు. యేసయ్య అంటున్నాడు, మీరు ఇక్కడే ఉండండి బాబు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఆ చోటుకి వెళ్తాను అంటున్నాడు. దీని అర్థం ఏంటి తెలుసా? కొంతమందిని మన జీవితంలో పక్కన పెట్టకపోతే ఆ ప్రార్థన అనుభవానికి మనం వెళ్ళలేము. ఆమెనండి, ఆ స్థాయికి మనం చేరుకోలేము, ఆ సంకల్పానికి మనం వెళ్ళలేం. వాళ్ళని రొమ్మున అనుకునే వాళ్ళే అయినా పక్కన పెట్టు. నీ రొమ్మున అనుకునే వాళ్ళే, నీకు అత్యంత ప్రియమైన వాళ్ళే, వాళ్ళని అక్కడే ఉంచు. ఓ మాట చెప్తాను వినండి, ఏది ఎక్కడుండాలో అక్కడుంటమే. కొన్నిటిని నెత్తి మీద ఎక్కించుకుంటే చాలా బరువు అయిపోద్ది. ఏది ఎక్కడ ఉండాలో దాన్ని అక్కడే ఉంచాలి, మితిమీరి పైకి తీసుకురాకూడదు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచితే మంచిది. యేసయ్య నేర్పుతున్న పాఠం అది. ఆడెక్కడ ఉండాలి? గేటు కాడు కాపలా కాసాడు, ఆడక్కడే ఉండాలి, లోనికి రానివ్వకూడదు. వాడి పని అక్కడే. కుక్క పని కుక్కే చేయాలి, గాడిద పని కుక్కని గాడిదని కూడా తీసుకొని వచ్చి నీ నెత్తి మీద ఎక్కించుకోవద్దు, అక్కడే పెట్టిందాన్ని. కుక్క ఉండాల్సిన చోటుని కుక్కను ఉండనివ్వండి. నువ్వు ఉండాల్సిన చోటు నువ్వు ఉండవు. యేసయ్య అంటాడు, మీరు ఇక్కడే నిలిచోండి, మీరు ఇక్కడే కూర్చోండి బాబు, మీరు ఇక్కడ కూర్చో. గెచ్చమని అనుభవానికి వెళ్ళటానికి మన జీవితంలో అత్యంత ముఖ్యమైన వారిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. అందరూ మాట ఎక్కడుంచాలో అనండి అందరూ. అక్కడ ఉంటేనే నువ్వు అక్కడ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే నువ్వు అక్కడికి వెళ్తావు. ఎక్కడికి? ఎదవాట్లన్నింటినీ తీసుకొని వచ్చి హృదయంలో పెట్టుకొని నెత్తిపై పొరుగు పెట్టుకొని ప్రార్థన చేవి ఏమీ లేవు నీ జీవితంలో. పనికి వాళ్ళంతా చెత్త అంతా తీసుకొని హృదయంలో పెట్టుకొని, అది అవసరమా? వాళ్ళ హృదయంలో పెట్టుకోవాలా? అంత అవసరమా ఆ చెత్తని? ఆ చెత్తని హృదయంలోకి రానియాలా? ఆ బరువంతా మెడ మీద వేసుకోవాలా? కొన్నిటి వదిలేయటమే. ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచితే అప్పుడే నువ్వు గెచ్చమని అనుభవానికి రాగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అనుకుంటా, నా ఆత్మీయ బిడ్డలందరూ కలిసి నాతో కూడా నేను ఎదిగినంత ఆత్మీయతలో, భక్తిలో, విశ్వాసంలో ఎదగాలని నేను అనుకుంటా, ప్రార్థిస్తా. ఎవరైనా ప్రార్థన రాకపోతే ఎందుకు రాలేదని అసి తీసుకుంటా. ఇవాళ 10,000 మంది ఆత్మలకు బాప్తిస్మాలు ఇచ్చినా మొత్తం నేను 30,000 మందికి 29,000 మందికి బాప్తిస్మాలు ఇచ్చానండి. ఇన్ని వేల మందికి బాప్తిస్మాలు ఇచ్చిన ఎక్కడన్నా ఉన్నాయి. 29,000 మందికి బాప్తిస్మాలు ఇచ్చాను. ప్రభుత్వం తిరిగి వాళ్ళందరూ ఎక్కడున్నా నా బిడ్డలేగా, ఏ సంఘంలో ఉన్నా. 29,000 మందికి బాప్తిస్మాలు ఇచ్చిన ఆ కుటుంబం ఎందుకు రాలేదు? ఒక ఐడియా ఉంటుంది. పక్క వాళ్ళకి అసి తీసుకుంటాను. నాకే వాళ్ళు సుపరిచితులైతే నేను అడుగుతాను, బాధ్యత తీసుకుంటాను. నేను ఎదిగిన ఆత్మీయ స్థాయికి వారు కూడా రావాలని అనుకుంటాను, కానీ రారు. వారి మార్గాలు వేరు, నా మార్గం వేరు. నా ఆశ వేరు, వారి ఆశ వేరు. నా వ్యక్తిత్వం వేరు, వారి వ్యక్తిత్వం వేరు. నా వ్యక్తిత్వం
ప్రేమించే వ్యక్తిత్వం, క్షమించే వ్యక్తిత్వం, ఒకరిని అపార్థం చేసుకునే వ్యక్తిత్వం కాదు. ఎంతటి వాడినైనా క్షమించి హృదయంలో చేర్చుకునే మనస్తత్వం, వ్యక్తిత్వం నాది. కానీ వాళ్ళ వ్యక్తిత్వం అలాంటిది కాదు. మరి నాకు వారికి ఎలా కుదురుతుంది? కొన్నిసార్లు ప్రభు అడుగుతాడు, ఎందుకురా బాబు వాళ్ళ కోసం అంత ఒకటే ఒక శ్రద్ధ తీసుకుంటావు, కేర్ తీసుకుంటావు, వాళ్ళకి అది లేదురా నాయన, వారు నీతో పాటు ఆ గెచ్చమనికి రాలేరురా బాబు. ఎన్నోసార్లు ప్రభు చెప్పారు. కానీ ఒక తండ్రిగా నా బాధ్యత ఉంటుందిగా, ఓ తండ్రిగా నాకు బాధ్యత ఉంటుంది కదండి. ప్రతి ఓడిని గురించి హృదయంలో పెట్టేసుకొని టెన్షన్ పడిపోయి బాధపడిపోతే గెచ్చమని అనుభవానికి రాలేవో. అందుకని మీరు కొంతమందితో ఈరోజు మీరు చెప్పాల్సిన మాట ఏంటి? మీరు ఇక్కడే ఉండండి, నేను ఆ చోటుకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను. కుటీరానికి మీ ఆయన రాలేనన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆ చోటుకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తా. అది ప్రత్యేకమైన స్థలం, అది డెడికేట్ చేయబడింది దాని కొరకే. వ్యక్తిగత ప్రార్థనలు చేసుకునే వారి కొరకు, రహస్య ప్రార్థనలు చేసుకునే వారి కొరకు, ఇంట్లో ప్రార్థనా గది లేని వారి కొరకు అదుగో ఒక రహస్య గది. అక్కడికి నీ భర్త రాలేకపోతున్నాడా? నీ భార్య రాలేకపోతుందా? మీరు ఇక్కడే ఉండిన బిడ్డ, ఏం తొందర పెట్టద్దాలని నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను. రహస్య స్థలములలో ప్రార్థించే వారికి దేవుడు తన హృదయములో ఉన్న రహస్యములను బయలుపరుస్తాడు. నేను ఇది చేయబోతున్నాను అబ్రహామా అని చెప్పేస్తాడు. నిన్నికి దాస్తానా అంటాడు. సొదొమను నేను అగ్ని గంధకములతో నాశనం చేయబోతాను, నీకు ఎలా దాస్తాను? అబ్బా, ఏం మనసు అండి అసలు దేవునిది. నీకు ఎలా దాస్తాను? రహస్య స్థలములలో ప్రార్థించే అనుభవం కలిగిన వానికి దేవుని గుండెల్లో ఉన్న రహస్యాలు బయలుపరుస్తాడు. మరి ఆ చోటు అనుభవం నీకుందా? ప్రార్థన చోటుకి వెళ్ళే అనుభవం నీకుందా? అసలు నీ జీవితంలో ఆస్తులు సంపాదించావు, ఓకే, మంచిది, దేవుడిచ్చాడు, నిన్ను ఆశీర్వదించాడు, ఐశ్వర్యవంతునిగా చేశాడు, మంచిదే. కానీ అవి నిలుస్తాయా? అవి నిలవాలంటే అవి నీకు, నీ తరానికి 1000 తరములకు ఆశీర్వాదం అవ్వాలంటే వాటి మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి. ఆ ఆశీర్వాదం ఉండాలంటే నీకు గెచ్చిమని అనుభవం ఉండాలి. నీ ఐశ్వర్యమైనా, నీ ఆస్తి అయినా, నీ దీవెనైనా నిలవాలి. అది నీ బిడ్డలకు ఆశీర్వాదం కావాలి అని అంటే, నీ ఎడల, నీ బిడ్డల ఎడల దేవుని సంకల్పం నెరవేర్చబడాలంటే అదిగో అనుభవానికి రా, గెచ్చమనికి రా. ఆ చోటుకి నీ ఇంట్లో వారు ఎవరు రాలేకపోతున్నారా? వదిలేయండి బిడ్డలారా, వదిలేయండి. ఆ చోటుకి రాని వారిని వదిలేయండి. మీరు ఆ చోటుకి వెళ్ళిపోండి. ఆ చోటులో ఏముంది? వేదన. తండ్రి సంకల్పాన్ని నెరవేర్చబడాలన్న వేదన, చింత. అసలు చాలా మంది ప్రార్థనలో చింత ఉండదండి. వస్తారా, కాలు జాపుకుంటారా, కాలు మీద కాలు వేసుకుంటారా, అదో ప్రార్థన. ఈ ప్రార్థనలు చూస్తే మైమరిసిపోతాం అసలు. ఇంకొకరు వస్తారా, ప్రార్థన చేసుకుంటారా, ఎట్టగంటే కళ్ళు మూసుకుంటారు, బాజిబొట్లు వేసుకుంటారు, కూర్చుంటారు, దా భోజనం పెట్టవు అన్నట్టు. అసలు ఏంటండి ప్రార్థన అనుభవంలో? అసలు ఏముండాలి? వేదన కనపడాలి, చింత కనపడాలి, రోదన కనపడాలి, అంగలార్పు కనపడాలి. అసలు ఇంకొక ఫీలింగ్ రాకూడదు, దొంగ చూపులు చూసి అనుభవాలు రాకూడదు. నువ్వు మైమరిసిపోయి ఆనందించాలి. అక్కడ నీ మనస్సు దేవుని మనస్సుతో, దేవుని మనస్సు నీ మనస్సుతో కనెక్ట్ అయిపోవాలి. వేదన కనపడాలి, రోదన కనపడాలి, చింత కనపడాలి. అస్సలు ఆ ఫీలింగ్స్ లేకపోతే అది ప్రార్థనే కాదు. అసలు ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరదు. నేను వెళ్తున్నాను ప్రభా, ముందు వెనక దూతలు పెట్టేసాయి, కాపులు కాసేసాయి, ఇక నీ పని అదేగా. రాత్రి ఏమో దెయ్యాలు రాకుండా కాపులకాయ, పడుకున్నప్పుడు
బయటలేమో ప్రయాణాల్లో కాపలాకాయ, తినేటప్పుడేమో అరిగేటట్టు చేయి. ఇక అంతే. ఇక మనం ఆయన డ్యూటీ చెప్తున్నాం. ఎప్పటికప్పుడే ప్రార్థన చేసేది ఏంటంటే ఆయన డ్యూటీ. నేను తింటున్నాను, అరిగేటట్టు చేయి. నేను పడుకుంటున్నా, కాపలాకాయ. ఇంట్లో ఇంకో వ్యవసాయం ఇతర వేదన నూరందరికి ఫలించేటట్లు చేయి. గేదెలు సూలు కట్టేటట్టు చేయి. అంటే మనం దేవునికి పని చెప్తున్నాం అంతే. నువ్వు ఇచ్చేయి. కానీ ఎప్పుడైనా ప్రార్థన అది కాదు. ఆయన మనతో ఏం చెప్పాడో దానిని చేయగలగటమే ప్రార్థన. ప్రార్థనలో నువ్వు ఇచ్చేయి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకో. నీకేమి కావాలినో నీ పరలోకపు తండ్రికి తెలుసండి. నీకేం కావాలో పరలోకపు తండ్రికి తెలుసండి. ఆయన నీతో ఏం చెప్పాడో అది చెయ్యి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ తలుపు వేసుకొని, నీ గదిలో నీ తలుపు వేసుకొని రహస్యమందు చూస్తున్న నీ దేవునికి ప్రార్థన చేయి. మనుషులకు కనపడవలెనని కాదు, ఎక్కడో ఒక చోట మరుగ్గా ఉండే చోటు ఎత్తుకో. యోసేపట తన అన్నదమ్ములను చూసి ఏడుపు వచ్చేసిందట, దుఃఖం వచ్చేసిందట. ఏంటి నా అన్నదమ్ములకి పరిస్థితి పట్టింది, ఇంత దిక్కుమాలిన పరిస్థితి అయిపోయిందని చెప్పి ఏడుపు వచ్చేసి ఏడ్చుటకు వెళ్ళి చోటు ఎత్తుక్కున్నాడట. ఏమెత్తుకున్నాడు? మందిరంలో ఎక్కడ బాగుంటుంది ఏడవటానికి చోటు? ఓ చోటు ఎత్తుక్కోవాలండి. రహస్యమందున్న దేవుడు నిన్ను చూచినట్లు నీకు చోటు ఎత్తుకో. ఆ చోటుకి వెళ్ళు. నువ్వు రోజు ఏ చోట్లో మోకరిస్తావో ఆ చోట్లో మోకరించి చూడు, నేను నడిపింపు వస్తుంది. రోజుకు ఒక చోటు కాకూడదు. మందిరంలోకి నువ్వు వచ్చినప్పుడు ఒకరోజు ఇక్కడ, ఒకరోజు ఇక్కడ, ఒకరోజు ఇక్కడ, ఒకరోజు ఇక్కడ, ఒకరోజు ఇక్కడ, ఒకరోజు ఇక్కడ నువ్వు కూర్చుంటే, ఒకరోజు ఇక్కడ ప్రార్థన చేస్తే, ఇంకో రోజు నువ్వు చోటు ప్రార్థన చేస్తే నీకు నడిపి రాదు. నీ చోటు నువ్వు కాపాడుకో. దీపస్తంభం ఎక్కడ ఉండాలో మందిరంలో దీపస్తంభం అక్కడే ఉండాలి. సన్నిధి వల్ల ఎక్కడ ఉండాలో సన్నిధి వల్ల అక్కడే ఉండాలి. ధూపవేదిక ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. మందస్సం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. మందస్సం ఉండవలసిన చోట, దేవుని నిబంధన మందస్సం ఉండవలసిన చోట ధూపవేదిక, దాని ఎదురుగుండా ధూపవేదిక ఉండాలి. అంతేగాని ధూపవేదికను పైన పెట్టి మందస్సం కింద పెట్టకూడదు. మందస్సం ఉన్న చోట మందస్సం ఉండాలి, దాని ఎదురుగా ధూపవేదిక ఉండాలి. ఆ ప్రక్క కుడి ప్రక్క సన్నిధి రొట్టెల బల్ల ఉండాలి, ఎడమ ప్రక్క దీపస్తంభం ఉండాలి. నువ్వు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. బలిపీఠం ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. గంగాలం ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. నీ చోటేంటి? మందిరంలో నువ్వు ప్రార్థించే చోటు ఒకటి ఉండాలి, కూర్చుండే చోటు ఒకటి ఉండాలండి. ఆ చోటు నువ్వు కాపాడుకోలేకపోతే 4 వరుసలు వెనక్కి వెళ్తావు, ఇంకో 4 వరుసలు వెనక్కి వెళ్తావు, ఇంకో 4 వరుసలు వెనక్కి వెళ్తావు. ఆఖరికి ఉండేది, ఆఖరి వరుసలో ఉండేది ఇక నువ్వే. కారణం ఏంటి? నీ చోటు కాపాడుకోలేదు. నువ్వు నీ ప్రార్థన అనుభవించాడు దేవుడు, అభిషేక బలం ఇచ్చాడు దేవుడు, ఆత్మలో ఉర్రంతలుగా కృపించాడు దేవుడు నీకు. నువ్వు ప్రార్థిస్తుంటే పరలోకం సంతసించే అభిషేకం నీ తల మీద ఉంది. కానీ నువ్వు దాని చేతిలో చంపేస్తున్నావు. నువ్వు ఆ చోటుకి రాలేకపోతున్నావు. నీలో దైవిక వేదన లేదు. దైవిక వేదన కలిగిన వాడు, దైవిక చింత కలిగిన వాడు, దైవిక ఆందోళన కలిగిన వాడు, దైవ సంబంధమైన పెనుగులాట కలిగిన వాడు గచ్చమనుకు రాగలుగుతాడు. ఆ చోటుకి ప్రభు వెళ్ళాడు. ఆ చోటుకి వెళ్ళి నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడనే ఉండండి. అనుభవానికి నువ్వు రాగలుగుతావు బిడ్డ. ఈరోజు ఇప్పటికే 10 సంవత్సరాలు అయిందిగా.
నువ్వు సాధించిందేంటి? గిచ్చమని అనుభవానికి రాలేదుగా. నీ చింతంతా నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబం. ఇదే దైవిక చింతేది, దైవిక చింతనేది, దైవిక వేదనేది. నీ ఎడల, నీ కుటుంబం ఎడల దేవుని ప్రణాళిక సంకల్పం నెరవేర్చబడవలన ఒక దైవిక చింత, దైవిక వేదన, దైవిక రోదన, దైవిక అంగలార్పేది నీ ఉపవాసం. స్వార్థపూరితమైనది, దేవుని సంకల్ప నెరవేర్పు కొరకైనది కాదు. నీ ప్రార్థన దేవుని సంకల్ప నెరవేర్పు కొరకైనది కాదు. అటు వాటిని దేవుడు అంగీకరిస్తాడా? కుంటిదాన్ని, గుడ్డిదాన్ని తెచ్చి, నీవు అనుకున్న దాన్ని తెచ్చి దేవునికి దహన బలి అర్పిస్తే ఆ బలి మీదకు అగ్ని దిగి వస్తుందా? రాదుగా. దేవునికి ఇవ్వవలసినది ఒకటి ఉంది, శ్రేష్టమైనది. కుంటిదాన్ని కానీ, గుడ్డిదాన్ని కానీ, గూనిదాన్ని కానీ, పనికి మాలిన దాన్ని కానీ, అవిటితనం కలిగిన వారిని కానీ దేన్ని ఇవ్వకూడదు. దేవునికి శ్రేష్టమైన దాన్ని నువ్వు దహన బలిగా దేవునికి అర్పిస్తే అగ్ని దిగి వస్తుంది, అంగీకరించబడుతుంది. నీ ప్రార్థనలు కూడా అంతేగా బిడ్డ, నీ ప్రార్థనలు కూడా అలాగే ఉండాలిగా. కుంటి ప్రార్థనలు చేయకాకు, గుడ్డి ప్రార్థనలు చేయకాకు. దేవునికి అత్యున్నతమైన మహిమ కావటానికి ఏం కావాలో, దేవుని సంకల్ప నెరవేర్పులో, దేవుని ప్రణాళికలో, అసలు గాడ్స్ ప్లాన్ ఒకటి ఉంది. నీ ఎడల దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. దాన్ని తెలుసుకోవడానికి నీ మనోనేత్రములు వెలిగించబడాలి. నీ ప్రణాళిక ఏంటంటే ఇక అదే నీ ప్రణాళిక ఏంటి? ఇక అదే, ఇక అంతే. అంతేనా? అడ్డగా ఉండు, ఎవడొద్దన్న నిన్ను. నో, నీ ప్రణాళిక అది కాదుగా. బెస్సలాయేలు నిర్మాణ పనులు మనగాడు. ఏదో చిన్నపాటి గుడారాలు కట్టుకుంటూ బ్రతికిపోయేవాడు. అలాంటి బెస్సలాయేలుని దేవుడు తీసుకొని వచ్చి, నువ్వు కట్టాల్సిన గుడారాలు కాదు, అవి కాదు, ఇదిగో నా నివాస స్థానమైన ప్రత్యక్ష గుడారం కట్టాలి. బెస్సలాయేలుని తీసుకొని వచ్చి దేవుడు తన ప్రత్యక్షత గుడార నిర్మాణం కొరకు వాడుకొని ఆ బెస్సలాయేలు సంతానాన్ని దేవుడు సన్నిధిలో బలిపెట్టు మీద స్థిరపరిచేశాడు. వాళ్ళు ఎవడు? మన భాషలో చెప్పుకొని నువ్వు టాపీ మేస్త్రి. మన ఏళ్ళ దేవుని ప్రణాళిక ఏంటి? రూపాయలు వస్తున్నాయని చెప్పేసి అటేనా ఇక గురి తెప్పి ప్రయాణం చేస్తున్నావు. నీ మార్గం మళ్ళీపోయింది, డైవర్ట్ అయిపోయింది. ఐశ్వర్యం అనేది, ధనం అనేది మనిషిని మార్గాన్ని మళ్ళిస్తుంది. నేను అంటాను, నీ ఐశ్వర్యం, నీ ఆశీర్వాదం, నీ ఐశ్వర్యం నీ దారి మళ్ళించేది కాకూడదు. నేను గమ్యానికి చేర్చేది కావాలి. నీ జ్ఞానం, మితిమీరిన నీ జ్ఞానం నీ దారి మళ్ళించకూడదు. ఎంతలా ఉన్నైనా మాటలతో చక్కబెట్టేస్తావు నువ్వు. మితిమీరిన నీ జ్ఞానం నీ దారి మళ్ళించకూడదు రే. అది నేను ఎక్కడ తీసుకుని వెళ్ళాలి తెలుసా? గమ్యాన్ని తీసుకొని వెళ్ళాలి. కానీ గెచ్చమనికి వెళ్ళవలసిన నీ పాదాలు మరి ఏంటి ఇటుపోతున్నాయి? దేవుని సంకల్ప నెరవేర్పు కొరకు ప్రాకులాడి వేదన చెంది చింత నొంది దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన నీ అనుభవాలు ఎక్కడికి వెళ్తున్నాయి? యేసయ్య అంటాడు, నేను ఆ చోటుకి వెళ్ళి ప్రార్థన అక్కడ తప్ప ఇంకెక్కడ చేయకూడదు ప్రభువా. యేసయ్య అంటాడు, ఎందుకురా, అక్కడ నాకు అలవాటు అయిపోయింది. ఎందుకోరా, అక్కడ నాకు అలవాటు అయిపోయింది. ఎందుకోరా, అక్కడ నాకు అలవాటు అయిపోయింది. ఆ చోట్లోనే ప్రార్థిస్తాను, ఆ చోట్లోనే రోదన చేస్తాను, ఆ చోట్లోనే అంగలారుస్తాను, ఆ చోట్లోనే హృదయాన్ని విప్పుకుంటాను. ఆ చోట్లోనే శత్రువు నా మీదన పన్నగిన పన్నాగపు ఉత్తరాన్ని తెలిసి
ఆయన సన్నిధిలో పరుస్తాను. అక్కడి తప్ప నేను చేయలేను. ప్రతిదినం కూడా యేసయ్య ఆ గెత్సేమనికి వెళ్ళేవారు. ఎందుకయ్యా అక్కడికంటే ప్రార్థన చేయడానికి. దేవుని స్థానమైనటువంటి గెత్సేమనికి నువ్వు వస్తున్నావా? ఈ గెత్సేమనిలో నీ అభిషేకం ఉందా? ఆ చోటికి నీ ప్రార్థనలు ఆలకించబడే చోటుకు నువ్వు రాగలుగుతున్నావా? 5 రకాల చోట్లు చెప్పాలనుకున్నాను, కానీ ఒక చోటు కాడే ఆగిపోయింది ప్రసంగ వర్తమానం. ఆ చోటు నీకు తెలవాలంటే ఒక మాట చెప్తాను. దేవుని మనసులో ఉన్న ఒక మాట చెప్తాను. నువ్వు ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ 2-3 చేరిన నామాన్ని ప్రార్థిస్తారో అక్కడ ఉంటాను. సొల్లు మాటలు చెప్పొద్దు నువ్వు. దేవునికి కొన్ని నియమావళులు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. యేసయ్య తన సేవా జీవితంలో ప్రతి దినం ఎక్కడికి వెళ్ళారు? ఆ చోటుకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ చోటుకి వెళ్ళాలంటే యెరూషలేము వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ చోటు ఎక్కడ ఉంటుందో తెలుసా? ఈ ప్రక్కేమో, కుడి చేతి ప్రక్కేమో ఒలీవల కొండ ఉంటుంది. ఒలీవల కొండ. ఎడమ చేతి వైపేమో, దిగువ వైపేమో గెత్సేమని ఉంటుంది. ఈ రెండిటి మధ్య కిద్రోను వాగుంటుంది. ఇది యెరూషలేము పట్టణానికి మధ్యలో ఉంటుంది. ఏంటిది? కిద్రోను వాగు. కిద్రోను వాగు అన్నమాట. అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తాం. అవతలపున ఏల్బిజర్లో ఉంది, అవతలేపున జగన్నాథపురం, మధ్యలో ఏముంది? ఏరుందిగా. అలాగనుకోండి. యెరూషలేము పట్టణమునకు ఈ ఒలీవ తోటకు మధ్యలో ఏముండేది? కిద్రోను వాగు. ఈ వాగులో పట్టణములో ఉన్న చెత్తంతా తీసుకొని వచ్చి ఎక్కడ పడేస్తారు? కిద్రోను వాగులో పడేస్తారు. అంటే కిద్రోను వాగంతా కూడా పట్టణములో ఉన్న చెత్తంతటితో నింపబడిపోయి ఉంటుంది. ఏంటి? కిద్రోను వాగు. ఆ వాగులో చెత్త, పట్టణములో ఉన్న చెత్త అంతా ఎక్కడుంది? కిద్రోను వాగులో ఉంది. అసలు కిద్రోను అనే మాటకు అర్థం ఏంటంటే అంధకారం అనండి. అంధకారం. అదొక అంధకారం. ఏంటది? కిద్రోను అనొచ్చు కదండి. అదొక అంధకారం. ఏంటది? కిద్రోను అనండారా బాబు. కిద్రోను అనే మాటకు అర్థం ఏంటి? అంధకారం, లేదా నలుపు, లేదా చీకటి, ఇలా రకరకాల అర్థాలు వస్తాయి. వాటిలో ముఖ్యమైన అర్థం ఏంటంటే అంధకారం. కిద్రోను అనే మాటకు అర్థం ఏంటి? అంధకారం. ఆ వాగులో ఏముండేది? ఆ అంధకారంతో నింపబడిన వాగులో ఏముండేది? పట్టణంలో ఉన్న చెత్త అంతా అక్కడే ఉండేది. ఇప్పుడు యేసయ్య ఈ గెత్సేమనికి వెళ్ళాలంటే ఏం దాటాలి? కిద్రోను వాగు దాటాలి. యోహాను సువార్త 18వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. ముగిస్తున్నాను. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటి, అందరనండి, కెద్రోను వాగు దాటిపోయాను. అందరేనండి. మరలానండి. మళ్ళీ అది కూడా సరే, దాని పక్కన ఉన్నది కూడా స్క్రీన్ మీద ఉంది చూడండి. అక్కడ ఒక తోట ఉండేను. స్తోత్రం చెప్పండి. కెద్రోను వాగు దాటితే ఏంటి మాట్లాడాలి? తోట. ఆ తోటే గెత్సేమని. స్తోత్రం. ఇప్పుడు యేసయ్య గెత్సేమనికి వెళ్ళినప్పుడల్లా ఎక్కడ ఏం దాటాడు? కెద్రోను దాటాడు. కెద్రోను వాగు దాటాడు అంటే ఏం దాటాడు? ఆ వాగులో ఏముంది? పట్టణములో ఉన్న చెత్త అంతా అక్కడే ఉంది.
అసలు కెద్రోను అనే మాటకు అర్థం ఏంటి? అంధకారం. ఈ గెత్సేమనే అనే చోటికి అందరూ రాలేరు బాబా, ఈ గోడ కట్టింది మేము, ఈ గుడి కట్టింది మేము అనుకుంటే కుదరదు అని. నువ్వు రాలేవు, అక్కడ రాలేవు, మీ ఆవిడని వెళ్ళదు కానీ నువ్వు రాలేవు. అది వెళ్ళాలంటే ఏం దాటాలి? కొంతమందిని, నేను చెప్పిన ప్రసంగం గుర్తుందా? గెత్సేమనికి వెళ్ళాలంటే కొంతమందిని అక్కడ విడిచిపెట్టేయాలి. పేతురు మనోడే, ఈ పేతురు కాదండి, యేసయ్య. ఆ పేతురు మనోడే, యేసయ్యకి ప్రధానమైన శిష్యుడే, అయినా అక్కడ వదిలేసాడు. యోహాను ఆయన వాడే, ఇక్కడ అనుకుంటాడు, మళ్ళీ ఎక్కడ అనుకోడు, రొమ్మున అనుకుంటాడు, ఈయన ఈ సొంతంలాగా. ఆయన కూడా అక్కడ వదిలేశాడు. యాకోబు మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగినాడు, ఆయన్ను కూడా అక్కడ వదిలేశాడు. మిగిలిన 90 మంది శిష్యులు తింటము పడుకుంటూ వేగాలి పని, వాళ్ళని కూడా వదిలేశాడు. అంటే కొంతమందిని వదిలేయాలి. ఆ తోటలోకి వెళ్ళలేము, వాళ్ళతో వెళ్తే ఇక అయిపోద్ది, ఆ తోట కూడా అయిపోద్ది, నాశనం అయిపోద్ది. అందుకనే గెత్సేమనే తోటలోకి వెళ్ళాలి, ఆ ప్రార్థన అనుభవానికి వెళ్ళాలి. యేసయ్య చేసిన ఉన్నతమైన ప్రార్థన అనుభవానికి వెళ్ళాలంటే కొంతమందిని వదిలేయాలి. ప్రార్థనకు వస్తావే అని అడిగేవనుకో, నేను రాలేనులేక అయ్యా అంటది ఖచ్చితంగా, సైతాన్ని పెట్టింది కదా, నేను వెళ్తున్నాను, ఇక్కడే ఉండు అని చెప్పేసి. తొందర చేయకోకు రో, అంతే. ఏయ్, దేవునికి మహిమ కలుగును కాక, స్తోత్రం చెప్పండి. కొంతమందిని అక్కడ వదిలేయాలి. ఎవరిని ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేసేయండి, అప్పుడు మీరు గెత్సేమనికి వెళ్తారు. రెండోది, గెత్సేమనికి వెళ్ళాలంటే ఏం దాటాలి? కెద్రోను బాగు దాటాలి. ఆ కెద్రోను బాగులో ఏముంది? పట్టణంలో ఉన్న చెత్త అంతా అక్కడే ఉంది. ఆ కెద్రోను అనే మాటకు అర్థం ఏంటి? అంధకారం. అంటే దేన్ని చూపిస్తుందంటే పాపాంధకారముతో నింపబడిన, అపవిత్రతతో నింపబడింది ఆ కెద్రోను బాగు. పాపాంధకారం అనే అపవిత్రతతో నింపబడింది. కెద్రోను అనే మాటకు అర్థము అంధకారం. ఆ అంధకారాన్ని దాటితేనే మనం గెత్సేమనికి వెళ్ళగలం. రాజకీయ వ్యవస్థలని అంధకారం దాటితేనే గెత్సేమనికి వెళ్ళగలం. లోక సంబంధమైన ఆచార సాంప్రదాయాలు, కుల కట్టుబాట్లు, మత కట్టుబాట్లు, సాంప్రదాయ కట్టుబాట్లు, పెద్దల పారంపర్య ఆచారాలు, ఇవన్నీ కెద్రోను వాగులో ఉన్నాయి. ఈ కెద్రోను వాగు దాటాలంటే పట్టణంలో ఉన్న చెత్త అంతా వదిలేయాలి. అర్థమైందా? పట్టణంలో ఉన్న చెత్త అంతా వదిలేయాలి. ఆ ఊర్లో ఉన్న కట్టుబాట్లు, నియమావళులు, పద్ధతులు, పెద్దల పారంపర్యాచార పద్ధతులు, ఈ కెద్రోను వాగు దాటాలి. కెద్రోను అంటే పట్టణంలో ఉన్న చెత్త అంతా అక్కడే ఉంది. పట్టణంలో ఉన్న చెత్త అంతా అక్కడే ఉంది. అది అంధకారం. ఇది దేన్ని చూపిస్తుందంటే ఆ పాపాంధకారముతో నింపబడిన, అపవిత్రతతో నింపబడింది ఆ వాగు. పాపాంధకారం అనే అపవిత్రతతో నింపబడింది ఆ వాగు. కులగజ్జి అనే అపవిత్రతతో నింపబడింది ఆ వాగు. మత సాంప్రదాయపరమైన ఆచారాలతో నింపబడింది ఆ వాగు. లోక సంబంధమైన మర్యాదలతో నింపబడింది ఆ వాగు. కుల కట్టుబాట్లు, మత కట్టుబాట్లు, సాంప్రదాయ కట్టుబాట్లు ఆ లోయలో ఉన్నాయి. ఆ లోయంతా దాటితే ఆ అంధకారం, అపవిత్రతతో నింపబడిన అంధకారం అని ఆ వాగు దాటితే చేరింది ఎక్కడికి? గెత్సేమనే. ఈ వాగు దాటపోతే నువ్వు జారలేవు. అపవిత్రతతో నింపబడిన అంధకారం అనే అపవిత్రతతో నింపబడిన ఆచారాలు, పెద్దల పారంపర్యాచారాలనే ఆ పద్ధతులతో నింపబడిన ఈ వాగును దాటితే అప్పుడు నువ్వు గెత్సేమనికి రాగలుగుతావు. స్తోత్రం అని చెప్పొచ్చుగా. ఆ గెత్సేమనికి వెళ్తే నీ ప్రార్థనలకు సమాధానం వస్తుంది, నీ విజయాలకు కారణమవుతుంది. ఆ చోటు ప్రార్థన చేసుకోగలవు. అప్పుడు నీకు ప్రార్థన నడిపింపు వస్తుంది. లేకపోతే నీకు ప్రార్థన నడిపింపు రాదు. మోకరిస్తావు కానీ నడిపింపు రావట్లేదండి. ఎందుకు వద్దే? కెద్రోను వాగు దాటు,
నడిపింపు. కెద్రోను వాగు దాటితే వస్తుంది నడిపింపు. అపవిత్రతతో నింపబడిన ఆచారాలు ఈ దాటు, నీ బుర్రలో ఉన్న అపవిత్రతను దాటి, చెత్తంతా బుర్రలో పెట్టుకొని ఏదో అయిపోతుంది, ఏదో జరుగుతుంది అని నువ్వు అపవిత్రత అంతా లోపల పెట్టేసుకొని నువ్వు దాటలేవు, వెళ్ళలేవు గెచ్చమనికి. ఈ అపవిత్రతతో నింపడిన అంధకారమని కెద్రోను వాగు దాటితే నువ్వు గెచ్చమనికి వెళ్తావు. ఆ చోటు ప్రార్థన చేయగలుగుతావు. ఆ ప్రార్థన నీ పట్ల, నీ బిడ్డల పట్ల దేవుని సంకల్పం నెరవేర్పు కలుగ చేస్తుంది. ఈ చోటు పేరేంటి? ఎంతమందికి ఉంది ఈ చోటు? ఉందా? అసలు మీ జీవితంలో చోటు ఉందా? గెచ్చమని అనే చోటు ఉందా? ఒకటి గెచ్చమని అనే చోటు. దేవుడి మాటలను ఆశీర్వదించును గాక.